సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. చొల్లంగి అమావాస్య అని చెప్తున్నారు. ఇది పుష్యమాసంలో వస్తున్న అమావాస్య. దీన్ని చాలా స్పెషల్గా చెప్తున్నారు. అనేక కథనాలు వినిపిస్తున్నాయి. సో ప్రత్యేకంగా ఈరోజు ఇలాంటి పూజలు చేయాలి, ఇలాంటి విధి విధానాలు పాటించాలి, మనకి మంచి జరుగుతుందని. సో పూర్తిగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ అమావాస్యను మనం ఎలా జరుపుకోవాలి, ఇది నిజంగానే అంత స్పెషల్ అమావాస్యన వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురువు గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలు. గురూజీ, అంటే అమావాస్యలు పౌర్ణములు వచ్చినప్పుడల్లా స్పెషల్ అమావాస్యలు స్పెషల్ చెప్తూ ఉంటారు. అయితే దీనికి ప్రత్యేకంగా ఒక పేరు చెప్పారు, చొల్లంగి అమావాస్య అని. అసలు ఏంటి గురువు గారు? మనకి తూర్పుగోదావరి జిల్లాలో చొల్లంగి అని ఒక గ్రామం ఉందమ్మా. మనకి పుణ్యతీరాల్లో ఒక పాయ చొల్లంగి మేంచి వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది. అంటే అమావాస్యలు పౌర్ణములు స్నానాలకి పేరు. అంటే మనం చేసినటువంటి ప్రారంభ కర్మలను వదిలించుకోవడానికి కావచ్చు, నెగిటివ్ ఎనర్జీని వదిలించుకోవడానికి కావచ్చు, ఇలా చేసేవాడిని స్నాన విధితో దీన్ని విశేషంగా చేస్తూ ఉంటాం. అంటే ప్రతి నెలలోనూ అమావాస్య పౌర్ణములు మనం విధిగా పాటించాలి. ఎందుకు అంటే ఇది చంద్రుడికి చీకటి, మనకు చీకటి రాత్రులు అమావాస్య. అంటే మనలో ఉన్నటువంటి చంద్రుడి శక్తి మనస్సు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే చంద్రుడి యొక్క కాంతి లేదు కాబట్టి మనం చీకటిలో ఉంటాం, మన మనసు బిక్కుమంటూ ఉంటుంది. లేకపోతే మనం మాట్లాడే మాటలు అవతల వాళ్ళని ఇబ్బంది పెడతాయి, లేకపోతే వాళ్ళకి మనం మాట్లాడేవి అర్థం అవ్వకపోవచ్చు. ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకని ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క పేరు ఉన్నట్టు దీనికి మౌని అమావాస్య అంటే మౌనంగా ఉండడం ఉత్తమం. ఇందులోనూ ఇది పుష్యమాసానికి సంబంధించింది. పుష్యమాసం చివరి రోజు నెక్స్ట్ మనకి మాఘమాసం. ఓకే, అంటే ఈ అమావాస్య తర్వాత మాఘమాసం వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ ఇది కర్మస్థానం, దశమస్థానం. 10వ ఇంట్లోంచి 11వ ఇంట్లోకి వెళ్తుంది. అది కుంభరాశికి సంబంధించింది. మాసం కూడా మాఘమాసంలోకి వెళ్తుంది. కర్మకారకుడు, కర్మసాక్షి శనేశ్వరులు, సూర్యనారాయణమూర్తి. ఇక్కడ మనం ఏదైతే సత్కర్మలు ఆచరిస్తామో అది మన జీవితంలో అభ్యున్నతిని చేకూరుస్తుంది. ఆ రోజు నక్షత్రం కూడా ఏదో శ్రవణ నక్షత్రం కూడా ఉంది, అది చంద్ర నక్షత్రం. 8వ తారీఖు, 8 అంటేనే శనికి సంబంధించినటువంటి నెంబరు. ఇక చీకటి అంటే నల్లగా ఉంటుంది, చీకట్లో నల్లగా ఉంటుంది. 8 అంటే శనేశ్వరుల వారు కూడా నలుపుకి సూచకం కాబట్టి ఇది మనం చేసే కర్మలు శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. శుక్రవారం వచ్చింది, లక్ష్మీదేవి, అలక్ష్మి, జ్యేష్ఠాదేవి శనికి సంబంధం, అంటే శని పట్టింది ఎలా అనుకుంటూ ఉంటాం. జ్యేష్ఠాదేవిని వదిలించుకోవటానికి ఈ అమావాస్య మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. తైలాభ్యంగనం మనకి అంటే అలక్ష్మీ దోష పరిహారార్థం నువ్వుల నూనెని ఒళ్ళంతా రాసుకొని, మనం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఒళ్ళంతా కూడా నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టి శరీరాన్ని శుభ్రంగా ప్రక్షాళన చేసుకుని సుగంధ ద్రవ్యాలు, శుక్రవారం వచ్చింది కదా, ఇలాచి, సుగంధ ద్రవ్యాలు, వట్టివేళ్ళు, రోజు వాటర్, ఇలాంటి వాటిలన్నిటిని నీళ్లలో కలుపుకొని స్నానం ఆచరించడం ద్వారా మన శరీరం సువాసనలతో వెదజల్లుతుంది. లక్ష్మీదేవికి ఇష్టం కూడా. మన ఇళ్ళంతా కూడా శుభ్రంగా చేసుకుని సుగంధి పరిమళాలతో, అంటే గంధపు వాసన వచ్చేటువంటి అగరబత్తులు వెలిగించడం ద్వారా ఇల్లంతా కూడా సువాసన భరితంగా, అలాగే మనం దీపాలను వెలిగించడం ద్వారా చీకట్లను పారద్రోలేసి వెలుతురులు నింపడం ద్వారా మన జీవితాల్లో ఆనందం వెల్లువిరుస్తుంది. ఇక నెక్స్ట్ అంతా మాఘమాసం ఎప్పుడు వస్తుందని పాట కూడా ఉంది. పెళ్ళిళ్ళ సీజను, పెళ్ళిళ్ళు, అలాగే సూర్యనారాయణమూర్తిని విశేషంగా ఆరాధించడానికి అద్భుతమైనటువంటి మాసం. ఇక్కడ మనం ఈ చొల్లంగి అమావాస్యని పాటించడం ద్వారా మన జీవితంలో మాఘమాసం వస్తుంది. ఓకే, అంటే స్పెషల్ గా ఈ గుడికి వెళ్ళాలి, పూజ చేయాలి, అలా ఏమైనా ఉంటుందా గురువు గారు? అమావాస్యకి లక్ష్మీదేవికి చాలా స్థానం ఉంది. ఆ లక్ష్మిని మనం బయటికి గెంటడానికి, అంటే లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధన చేస్తే జ్యేష్ఠ లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఏడుపులు, పెడబొబ్బలు, గొడవలు లేకుండా సంతోషంగా నవ్వుతూ ఉండాలి. అంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే ఇంట్లో ఏడుపులు, గోడలు, పెడబొబ్బలు ఉండకూడదు. మన శరీరాల్లో విష్ణుమూర్తి అంటే ప్రేమతత్వాన్ని పెంపొందించుకోవాలి. అందుకని విష్ణు ఆలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని ఆరాధించడం, అలాగే లక్ష్మీ దేవాలయాలు, అంటే విష్ణుమూర్తి ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మనం విష్ణాలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే విశేషమైనటువంటి యోగం. లేదు ఎక్కడికి వెళ్ళాలి, ఇంట్లో ఉంటూ విష్ణు సహస్రనామార్చన
లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామార్చన, లలిత పారాయణం చేయడం, అలాగే లక్ష్మీదేవికి లక్ష్మీ కవచం అని ఉంది, నా దాంట్లో ఉంది. ఆ లక్ష్మీ కవచాన్ని వినడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. ఎస్ గురూజీ, అయితే చాలా చెప్తూ ఉంటారు దాన ధర్మాలు ఈ రోజున చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు కదా. సో ప్రత్యేకంగా దాన ధర్మాలు ఏమైనా చేయొచ్చా, లేదా ఎవరికైనా మనం భోజనాలు అలా ఇవ్వడం కానీ చేస్తే కూడా మంచిదేనా? ఇక్కడ మనము అమావాస్య అనేది చీకటి కదా, అందులో వాళ్ళు అంటే జీవితం అంతా కూడా వాళ్ళకి చీకటే, వాళ్ళకి జీవితం అంతా కూడా అమావాస్య. ఎక్కడైనా మీరు అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాను, వాళ్ళు బయటకు వచ్చి పాటలు అవి పాడుతున్నారు పాపం. వాళ్ళ అంటే వాళ్ళ జీవితాల్లో చీకటి ఉన్న వాళ్ళ పాటల ద్వారా, వాళ్ళ మాధుర్యం ద్వారా మనకి ఆనందాన్ని ఇస్తున్నారు. వాళ్ళకి అభాగ్యులకి దానం చేయడం, ఒకవేళ అంటే రేపు ఎప్పుడైనా కూడా మరణానంతరం కూడా చూపు ఇవ్వడం ద్వారా వాళ్ళ జీవితంలో చీకట్లను పారదోలచ్చు. కాబట్టి కళ్ళదానం, ఐ డొనేట్ చేయడం, మనకి ఐ డొనేట్ బ్యాంక్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళడం, స్వచ్ఛందంగానే మన కళ్ళని, ఇక ఇంతకన్నా దానం ఇంకేముంటుందమ్మా. ఒక అంధుడి జీవితానికి నీ కన్ను ఒక అంధుడి అంటే ఇద్దరి జీవితాల్లో వెలుగునిస్తుంది. కళ్ళదానం చేయడం చాలా మంచి ఇది ఇస్తుంది. డబ్బు ఖర్చు అయిపోతుంది, ఇది జీవితాలకి వెలిగిస్తుంది. అలాగే సూర్య ఆరాధన విశేషమైనటువంటి, అంటే అందుల జీవితాల్లో ఎలా అయితే వెలిగిస్తుందో ప్రపంచానికి పట్టినటువంటి చీకట్లని పారద్రోలేవాడు సూర్యనారాయణమూర్తి. ఆ సూర్యనారాయణమూర్తి ఆరాధన, సూర్యనారాయణమూర్తి ద్వారా ప్రపంచానికి వెలుగునివ్వాలనుకుంటున్నా కాబట్టి ఐ డొనేట్ చేయటం విశేషంగా. అలాగే ఆ వాళ్ళకి పట్టుకోవడానికి బట్టలు ఇవ్వడం కానీ, అలాంటి సంస్థలు నడుపుతున్న వాళ్ళకి చేయూతనివ్వడం కానీ ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు. ఏదైనా ఒక ఆర్ఫనైజ్కి వెళ్ళి మనము వాళ్ళకి సర్వీస్ చేయండి. డబ్బు ఇచ్చేయడం అందరూ ఇచ్చేస్తాం, సర్వీస్ చేయాలి. మీ వెనకాల మేము ఉన్నామని భరోసా ఇవ్వటం, సేవ చేయటం. అయితే మంత్రం ఏమైనా పఠించాల్సి ఉంటుందా? మీరు అన్నట్లు లక్ష్మీ కవచాన్ని మనం వింటే ఆ రోజు మంచిది. ఏదైనా ఒక పర్టికులర్ ఈ మంత్రాన్ని జపిస్తే మంచిది అనేది ఏమైనా ఉందా గురూజీ? ఓం మణిపద్మాయ నమః, ఓం మణిపద్మాయ నమః, ఓం మణిపద్మాయ నమః. ఈ మంత్రం మన మణిపూరక చక్రాన్ని జాగృతపరుస్తుంది. మనలో ఆర్థిక సమస్యలకి, దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలకి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకి కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే, ఎస్, ఖచ్చితంగా గురూజీ. సో ఏదైనా ఒక స్పెషల్ డే వచ్చిందంటే ఆ డేని ఎలా విధి విధానంగా జరుపుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో ఎట్ ది సేమ్ టైం చాలా మిస్గైడ్ కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఈ రోజు ఇలా దీపాలు వెలిగించండి, ఇది జరిగిపోతుంది, అది జరిగిపోతుంది అంటే చాలా మంది అది విని దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. సో దానివల్ల నష్టం లేకపోయినా కానీ వాళ్ళ మనసులో ఏదో పించింగ్ అనేది ఉంటుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి పరాయణ, దీపం సాధ్యతే సర్వం, దీపలక్ష్మి నమోస్తుతే. అంటే దీపం నీకు దారి చూపిస్తుంది. అంటే చాలా రకాలు యూట్యూబ్ మాధ్యమాలు పెరిగిన తర్వాత దీపం కొంతవరకే. మనం పంచోపచారాలలో దీపం కూడా ఒక భాగం, దీపమే మొత్తం కాదు, దీపం ఒక భాగం. చేయాల్సినవి చాలా ఉన్నాయి, అవన్నీ చేస్తూ వీటిని కూడా ఆచరించండి. హిందూ ధర్మంలో ఆచరణ ముఖ్యం, అది ప్రతిదీ పాటించాలి. దానికి శ్రద్ధ, భక్తి కావాలి. అది అంటే దీనివల్లే అవతల వాళ్ళు నువ్వు ఇన్ని పూజ, నేను ఎక్కడో నాకు ఫోన్ చేసి చెప్పారు, నువ్వు ఈ దీపం పెట్టో, ఆ దీపం పెట్టో, నీవు ఈ పూజ చేసావు, ఆ పూజ చేసావు, ఇన్ని చేసావు, నీ జీవితంలో ఈ కష్టం వచ్చింది, యాక్సిడెంట్ అయింది అమ్మాయికి, ఏదో నీకు అన్ని కష్టాలు ఎలా వస్తున్నాయి అంటే మనల్ని ఇబ్బంది పెట్టేస్తాం. అతి సర్వత్రా వర్జిత్. విపరీత వినాశకాలే విపరీత బుద్ధి. మనం చేసే విపరీతాలే వినాశనాలని చేకూరుస్తుంది. మనకి శాస్త్రము, ధర్మము ఏదైతే చెప్పిందో దాన్ని అనుసరించాలి, ప్రతిదాన్ని పాటించాలి. అది ఎక్కడుంది, దానికి ఆధారం ఏంటి, ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఇవన్నీ కూడా శ్రద్ధగా చేయాలి. దానికి ఒక బాధ్యత ఉంటుంది. సన్ స్పిరిచువల్ సొసైటీ, సూర్యుడు జ్యోతి అంటే వెలుగునిస్తాడు. దీని ద్వారా ఆదివార నియమాలని పాటించండి. నేను చాలా చెప్తుంటానమ్మా, ఎక్కువ అందులో చెప్పేది ఆదిత్య హృదయమే మీ జీవితానికి మార్గం. ఇంకా మీరు 100 రకాలు ఏమి చేయక్కర్లేదు. సూర్యుడిని ఆరాధించండి, ఆయన జ్యోతి, ఆయన కోసమే దీపం పెడుతున్నాం. ఆయన లేకపోతే ఈ ఒత్తి వెలగదు, ఆయన లేకపోతే యజ్ఞం చేసే హవిస్సు మండదు, ఆవునే తయారవదు. ఒక్కటే ఉంటుంది కారణం, అది నమ్మకంతో చేయాలి, భక్తితో చేయాలి. ఎక్కువ ఏదో చేసేస్తే ఏదో వచ్చేస్తుంది. ఒక దీపం పెట్టండి, స్వచ్ఛమైనటువంటి ఆవునేతితో దీపం పెట్టండి, స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో దీపం పెట్టండి, ఏమీ లేదు కొబ్బరి నూనెతో దీపం పెట్టండి. దీపం అనేది అవసరం, పంచోపచారాల్లో అదొక భాగం, అదే మొత్తం కాదు. అమావాస్య మన జీవితాల్లో ఆ చీకట్లను పారద్రోలాలి, అలక్ష్మి దోష పరిహారాలు జరగాలి. నువ్వుల నూనెని శిరస్సు మేంచి పాదాల వరకు రాసుకుని, నలుగు పిండి పెట్టుకుని స్నానం చేసి, సుగంధ పరిమళాలతో స్నానం ఆచరించి
ఇంట్లో దీపం పెట్టుకుని సుగంధ పరిమళాలు వెదజల్లి అగరబత్తులను వెలిగించి లక్ష్మీ స్తోత్రాన్ని పఠించండి, అందరి జీవితాలలో వెలుగొస్తుంది. ఎస్, ఖచ్చితంగా గురూజీ. సో స్పెషల్ డేని ఏ విధంగా జరుపుకోవాలంటే చాలా చక్కగా చెప్పారు. అందరూ విధి విధానంగా దీన్ని పాటించాలని కోరుకుందాం, అంత మంచి జరగాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలండి. సూర్యోస్మి.